ఫ్రెంచ్ ఫిల్మ్ 'ది ఇంటచబుల్స్'ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. నాగార్జున సినిమా అంతా చైర్లో కూర్చుంటే హీరోయిన్ లేకపోతే ఎలా కుదురుతుంది అన్నారు. మొత్తానికి సినిమా అయితే కుదిరింది. మరి ఆడియన్స్కి కుదిరిందా లేదా? లెట్స్ సీ. కథ చాలా సింపుల్. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. కాళ్ళు చేతులు పనిచేయని ఒక మల్టీ మిలినీర్కి కేర్ టేకర్గా ఒక రెక్లెస్ కుర్రాడు వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు లైఫ్లు చాలా మారిపోతాయి. అంటే ఒకరిని ఇంకొకరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అప్పుడు ఎలా జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో కొత్త లైఫ్ వచ్చిందా లేదా, అది కథ. అండ్ ఫిలింకి సోల్ అండ్ లీడ్ రోల్ చెప్పాలంటే ఇద్దరున్నారు. అదే నాగార్జున అండ్ కార్తీ. నాగార్జున ఈ మధ్యకాలంలో ఇంత అండర్ ప్లే చేసిన రోల్ ఇంకోటి లేదు అని చెప్పొచ్చు. ఇంకో మాట చెప్పాలంటే నాగార్జున తప్పించి ఇంకెవరు కూడా ఈ రోల్ చేయలేరేమో అనిపించింది. అంత బాగా చేశారు. తక్కువ మాటలుంటాయి, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇక ఆ సినిమాలో మనకి ఎంటర్టైన్మెంట్ కానీ, ఇన్ఫ్యాక్ట్ సోల్ కానీ మనం బాగా ఇష్టపడేది కానీ కార్తీని అంతే న్యాచురల్గా యాక్ట్ చేశాడు. అండ్ చాలా చోట్ల బాగా నవ్వించేస్తుంటాడు. ఫిల్మ్లో ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఎమోషన్స్ని బాగా పండించారు వంశీ పైడిపల్లి. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఒక సీన్ వచ్చి అలా హార్ట్ని టచ్ చేసి కంట తడి పెట్టాం అనగానే వెంటనే ఒక హ్యూమరస్ సీన్ వచ్చేస్తుంది. అది మాత్రం చాలా బాగా అనిపించింది. 4 చోట్ల అది బాగా వర్కౌట్ అయింది. ఇక ఫిల్మ్లో ప్రకాష్ రాజ్ ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించారు. అండ్ మరీ పెద్ద కీ రోల్ కాదు కానీ తనకున్న రోల్ వరకు బాగా చేశారు. అండ్ కామెడీ క్వశ్చన్స్ని ఫర్ ద ఫస్ట్ టైం ప్రకాష్ రాజ్ కొంచెం బాగా పోషించని చెప్పుకోవచ్చు. ఇక తమన్నాకి పెద్దగా రోల్ లేదు, నాకు సెక్రటరీగా ఉంటుంది. అండ్ కార్తీ పాపం సినిమా అంతా పిల్లకి సైట్ వేస్తూనే ఉంటాడు. ఎప్పుడో చివరిలో పడిపోతుందిలే. గ్లామర్ కోసం తప్పించి పెద్దగా పర్ఫార్మెన్స్కి ఛాన్స్ అంటూ ఏం లేదు. కానీ సినిమా అంతా కూడా మనకి అటు నాగార్జున ఇటు కార్తీ వీళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తారు. అండ్ ఒక ఎమోషనల్ జాయ్ రైడ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిల్మ్ని. ఎందుకంటే మనకు బాగా టచ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇలాంటి ఎమోషన్స్, హ్యూమరు అలా బాగా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ ప్యారిస్ ఎపిసోడ్కి వెళ్ళగానే ఇంకాస్త బాగుంటుంది అనుకుంటే సడన్గా టెంపో కాస్త డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పిక్ అవుతుంది. ఇక ఆ క్లైమాక్స్ వచ్చేసరికి అంత హ్యాపీ ఎండింగే ఉంటుంది. ఫిల్మ్లో ఇద్దరు సర్ప్రైజింగ్ రోలు గెస్ట్ రోల్ ఇచ్చారు. ఒకరు అనుష్క, ఇంకొకరు శ్రియా శరణ్. కానీ వీళ్ళిద్దరి అలా గెస్ట్ అంటే గెస్ట్ కాదు, చాలా కీ రోల్స్. అదేంటనేది చెప్తే అసలు బాగుండదు. అది మీరు వింటే చూస్తేనే బాగుంటుంది. ఇక ఫిల్మ్కి ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే గోపీ సుందర్ మ్యూజిక్. మరీ మాస్ మసాలా బీట్లు ఒక్క సాంగ్ తప్పించి మిగతా అన్ని కూడా క్లాసీగా, అంటే ఫిల్మ్ తగ్గట్టుగా ఉంటుంది. మీరు ఆడియో వింటే మీకు పెద్దగా అనిపించవచ్చు, బట్ ఫిల్మ్ చూస్తే మాత్రం దాంట్లో బాగా మింగిల్ అయిపోతుంది. సో ఆ రకంగా మంచి ఫీల్ ఇచ్చాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఈ సాంగ్స్ వినగా మీకు బాగుంటాయి, ఒక్కసారిగా సూపర్ అనే ఫీల్ మాత్రం రాదు. ఇక ఫిల్మ్లో చిన్న రోల్స్ ఉన్నాయి. జయసుధ్ గారు, తనికెళ్ళ భరణి గారు వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ మాత్రం మరీ మనం రెగ్యులర్ సినిమాలు చూసినట్టుగా ఉండదు. చాలా సాఫ్ట్గా సినిమా ఓపెనింగ్ అలా ఉంటుంది, ఎండింగ్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక మాయట్ చెప్పాలంటే మన సోకాల్డ్ మాస్ ఆడియన్స్కి ఫిల్మ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అటు కార్తీ నుంచి కానీ ఇటు నాగార్జున నుంచి కానీ అసలేం రావు. కంప్లీట్గా స్టోరీ బేస్గా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ వాళ్ళని కార్తీ తన ఎంటర్టైన్మెంట్తో, ఆ కామెడీతో కాస్త వాళ్ళని కాస్త ఎంగేజ్ చేస్తాడు, సీట్లో కూర్చోబెడతాడు. సో ఓవరాల్గా ఊపిరి ఒక రకంగా వంశీ పైడిపల్లి చేసిన ఒక మంచి ప్రయత్నం చెప్పుకోవచ్చు.